అందరికీ నమస్కారం. నా పేరు కార్తేని. ఈరోజు టాపిక్ నీ జాయింట్ పెయిన్స్. మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా కామన్ అయిపోయినాయి. ఆ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నీ జాయింట్ పెయిన్స్ చాలా కామన్ అయిపోయినాయి. మోకాళ్ళ నొప్పులు అనేటివి రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి. పిల్లలు ఆడడం ఎక్కువ, మళ్ళీ నీళ్ళు తాగకపోవడము, మళ్ళీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ గెయిన్ వల్ల మోకాళ్ళ నొప్పులు రావడం, కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వలన నీ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. కారణాలు చాలా ఉంటాయి, కానీ బేసిక్ ఆసనాస్ మనం ఏం చేయగలిగితే నీ జాయింట్ పెయిన్ అనేది తగ్గుతుంది. మనము ఆసనాలతో పాటు జాయింట్ లూబ్రికేషన్ కోసం ఆయిల్ మసాజ్ ఇంపార్టెంట్. నీ జాయింట్ పెయిన్స్ కానీ ఏదైనా జాయింట్స్ ఉండనివ్వండి, షోల్డర్ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, అవన్నీ నొప్పులకి వార్మ్ ఆయిల్ అనేది మనం మసాజ్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది మన జాయింట్స్లోకి ఇనికి అది పెయిన్ అనేది మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ అసలు మూమెంటే లేదు అంటే కూడా అప్పుడు కూడా మనకి నీ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కంటిన్యూస్గా కూర్చొనే ఉన్నాం, అసలు ఏ మూమెంటే లేదు, అప్పుడు జాయింట్స్ అనేవి బాగా స్టిఫ్ అయిపోయి ఆ మూమెంట్ లేక ఆ లూబ్రికేషన్ ఉండదు, అందుకు మనకి జాయింట్ పెయిన్స్ అనేది వస్తాయి. కొన్నిసార్లు హెరిడిటరీ జెనెటిక్స్ వల్ల కూడా మనకి నీ జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏ పని చేస్తున్నాం, పనిని బట్టి మనం ఎలా మూమెంట్ చేసుకోవాలి, ఎలా మనం ప్రోగ్రెస్ అవ్వాలి, ఎలా తగ్గించుకోవాలి నొప్పులు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో నీ జాయింట్ పెయిన్స్కి లూబ్రికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న జాయింట్స్ అంటే మన కాళ్ళ వేళ్ళ దగ్గర ఉన్న చిన్న జాయింట్స్, ఫింగర్స్ దగ్గర ఉండే చిన్న జాయింట్స్ కూడా మూమెంట్ చేస్తే మనకి లూబ్రికేషన్ అనేది పెరుగుతుంది. సో మనము మెల్లిగా ప్రతి ఒక్క జాయింట్ని మూవ్ చేస్తూ బ్రీత్ చేస్తూ మూమెంట్ చేద్దాం. శ్వాస అనేది ఎంత ఇంపార్టెంటో మనము ముందు ఎపిసోడ్స్లో చూసాం. సో మనం శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇలా మెల్లిగా మూమెంట్ చేస్తూ ఉంటే ఆక్సిజన్ అనేది ఆ పార్ట్కి వెళ్తూ ఉంటుంది. మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఫీట్ ఫ్లెక్స్ చేయాలి. మెల్లిగా యాంకిల్ రొటేషన్, శ్వాస తీసుకుంటూ వదులుతూ ప్రతి ఒక్క జాయింట్ దగ్గర మనం మూవ్మెంట్ చేస్తూ ఉంటే అక్కడ మనకి లూబ్రికేషన్ జరిగి మెల్లిగా నీ జాయింట్స్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడం జరుగుతుంది. కాళ్ళు మెల్లిగా ఒకటి బెండ్ చేసి స్ట్రెచ్, బెండ్, స్ట్రెచ్, ఇన్హేల్ స్ట్రెచ్, ఎక్సేల్ బెండ్, ఇన్హేల్ స్ట్రెచ్, ఎక్సేల్ బెండ్. అలా మెల్లిగా చేతులు థై కింద పెట్టుకొని సర్కిల్స్, శ్వాస తీసుకుంటూ వదులుతూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. బ్రెత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది చేసినా రెండు వైపులు చేయాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ నీ జాయింట్ రొటేషన్. మోకాళ్ళ కింద పిల్లో వేసుకొని ఇలా పిల్లోని పట్టుకోవడం కానీ చేతులు పక్కకు పెట్టుకోవడం కానీ చేయొచ్చు. ఒక కాళ్ళు మాత్రమే పైకెత్తాలి. టోస్ ఇన్ చేసి నీ జాయింట్ ఆర్ నీ క్యాప్ని టైట్ చేస్తే అది స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. ఒక ఫ్యూ సెకండ్స్ అలా బ్రీత్ చేస్తూ వదిలేయాలి. ఇంకో సైడ్ కాళ్ళు పైకెత్తి ఆ మోకాలు అనేది లోపలికి, పిల్లో లోపలికి ప్రెస్ చేస్తూ toes towards you, exhale down. రెండు కాళ్ళు ఓన్లీ పాదాలు మాత్రమే పైకెత్తాలి, మోకాళ్ళు అలాగే పిల్లో మీద ఉంటాయి. ఎక్సేల్ డౌన్. సో మెల్లిమెల్లిగా ఒక కాలు తర్వాత ఒక కాలు ఒక ఫ్యూ సెకండ్స్ బ్రీత్ చేస్తూ ఉండి అలా కిందకు పెట్టచ్చు. బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్. అలా ఫ్యూ టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. ఒక కాలు బెండ్ పెట్టుకొని ఒక కాలు పైకెత్తి
ఇన్హేల్, ఎక్సేల్. మెల్లిగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇంకోవైపు ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. 2 కాళ్ళు కూడా చేయొచ్చు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. లాస్ట్ టైం ఇన్హేల్. వేళ్ళు మీ వైపు పెట్టి ఒక ఫ్యూ సెకండ్స్ నీ క్యాప్స్ టైట్ చేసి రిలాక్స్ చేసి కాళ్ళు కింద పెట్టేయచ్చు. మెల్లిగా రైట్కి తిరిగి లేచి కూర్చోవచ్చు. కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద చేసుకోవచ్చు, చైర్ మీద చేసుకోవచ్చు. కింద కూర్చోలేని వాళ్ళు చైర్ మీద కానీ బెడ్ మీద కానీ సేమ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. కింద కూర్చున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడం చాలా సాధారణం. కింద కూర్చోలేకపోతే బెడ్ మీద కానీ చైర్ మీద కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.